ప్రస్తుతం మనం కృష్ణా జిల్లా పామరు నియోజకవర్గంలో ఉన్న నందమూరి తారక రామారావు సొంత గ్రామం కూడా ఈ నియోజకవర్గంలో ఉంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసేందుకు తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారా లేదా అనేది ఈ నియోజకవర్గానికి సంబంధించి తెలుగుదేశం అభ్యర్థి ఉప్పులేటి కల్పన మనతో పాటు ఉన్నారు. కాబట్టి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నారా లేదా? ఈ నియోజకవర్గానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన నియోజకవర్గం, రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉన్న నియోజకవర్గం పామరు నియోజకవర్గం. ఎందుకంటే అన్న స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మాజీ ముఖ్యమంత్రి, ఆయన పుట్టిన గడ్డ నిమ్మకూరు ఉన్న నియోజకవర్గం. కాబట్టి ఈ నియోజకవర్గంలో గెలుపుని మేము ఎంతో ప్రతిష్టాత్మకంగా, మేమే కాదు పార్టీ, ముఖ్యమంత్రి గారు, అధిష్టానం అందరూ కూడా ఈ గెలుపుని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేయబోతున్నామని చెప్పి నేను తెలియజేస్తాను. ప్రతి నియోజకవర్గంలో కొన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామని చెప్పి తెలుగుదేశం పార్టీ సంబంధించిన నాయకులు చెప్తున్న పరిస్థితి. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఎన్ని వందల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేయడం జరిగింది? ముఖ్యంగా అభివృద్ధి కార్యక్రమం ఏమేంటి? 450 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయటం జరిగింది సార్. దీనిలో ముఖ్యంగా మేజర్ ప్రాజెక్ట్ అయితే ఇంటింటికి కుళాయి పథకం క్రింద 102 కోట్ల రూపాయలు ఈ ఒక్క నియోజకవర్గానికే వచ్చినాయి. అట్లాగే ఇప్పటికే దాదాపు సగం పైన, దాదాపు 60-70% నిధులతో మరి కృష్ణానది నుంచి ఈ నియోజకవర్గానికి మంచినీరు, త్రాగునీరు, రక్షిత మంచినీరు తీసుకొచ్చే ప్రాజెక్ట్ అది 60-70% వర్క్ అయిపోయింది. ఆ మిగతా 40% వర్క్ ప్రోగ్రెస్లో ఉంది. అట్లాగే ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తూ ఉన్నారు తోట్లవల్లూరు మండల ప్రజానీకం, ముఖ్యంగా మరి లంక గ్రామస్తులు. దాదాపు 9 లంక గ్రామాలకి కనెక్ట్ చేసే ఒక హై లెవెల్ బ్రిడ్జిని నిర్మాణం చేయాలనేది ఎప్పటి నుంచో ఆ ప్రజల కోరిక. ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయితే నేను వచ్చిన తర్వాత దానికి బాగా వర్కౌట్ చేసి, మరి అంతకుముందు గతంలో లో లెవెల్ బ్రిడ్జ్ ఏదో ప్లాన్ చేసినప్పటికీ దాన్ని మరి మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, అది పర్మనెంట్గా శాశ్వతమైన ప్రాతిపదికలో మనం నిర్మాణం చేద్దామని. దానికి గాను హై లెవెల్ బ్రిడ్జి 30 కోట్ల రూపాయల నిధులతో హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు కొమరవోలు గ్రామానికి వచ్చినప్పుడు దానికి శంకుస్థాపన చేయటం కూడా జరిగింది. పనులు కూడా స్టార్ట్ చేశారు. మేడం, ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఈసారి మీ పార్టీ జెండా ఎగరవేయడానికి మీకు మీ పార్టీకి కలిసి వచ్చే అంశాలు ఏంటి? నేను మొట్టమొదటిది, నేను స్థానికురాలనండి. ఈ నియోజకవర్గానికి చెందిన వ్యక్తిని. నా స్వస్థలం పెదపారపూడి మండలం నాగాపురం గ్రామం. అది నా ప్లస్. అదేవిధంగా 15 సంవత్సరాల నుంచి నేను రాజకీయాల్లోకి రాకముందు నుంచే ప్రజాసేవలో ఒక ఎన్జిఓని నడుపుతూ మరి ప్రజాసేవలో నిమగ్నమై ఉన్నాను. అయితే తర్వాత నేను అధికారం కూడా తోడైతే ఇంకా బాగా ప్రజాసేవ చేయొచ్చు అన్న ఉద్దేశంతో నా నియోజకవర్గం, నా సొంత స్వస్థలమైన గ్రామం ఉన్న నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయొచ్చు అని చెప్పి తలంచి నేను తెలుగుదేశం పార్టీలోకి 2004లో నేను రావటం జరిగింది. అప్పటి నుంచి కూడా నేను పార్టీలో ఉంటూ కీలకమైన పదవులను కూడా నేను చేయటం జరిగింది, పార్టీ పదవులు. మరి మొన్న కూడా ఎమ్మెల్యేగా నేను గెలవటం జరిగింది. అయితే ఇప్పుడు 15 సంవత్సరాల నుంచి ఈ నియోజకవర్గ ప్రజలతో నాకు అనుబంధం ఉంది. అయితే మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ఖచ్చితంగా ఈ నియోజకవర్గ ప్రజలు నాకే మొగ్గు చూపుతారు. ఎందుకంటే నేను ఈ నియోజకవర్గానికి చెందిన వాసిని. అదేవిధంగా ఈ 4-5 సంవత్సరాల్లో 450 కోట్ల నిధులు తీసుకొచ్చి ముఖ్యమంత్రి గారి సహకారంతో, ప్రభుత్వ సహకారంతో అభివృద్ధి చేయడానికి గతంలో నేను ఇచ్చిన హామీల్లో అన్ని హామీలు కూడా నెరవేర్చడం జరిగింది. కొన్ని ప్రాజెక్టులు శాంక్షన్ అయి ఉన్నాయి. అంటే రెసిడెన్షియల్ గవర్నమెంట్ పాలిటెక్నికల్ కాలేజ్, ఐటీఐ కాలేజ్ ఒకటి శాంక్షన్ అయ్యింది, అది మాత్రం ప్రారంభించాల్సి ఉంది. మిగతావన్నీ కూడా చేయటం జరిగింది. కాబట్టి ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చాననే సంతృప్తి నాలో ఉంది, ప్రజల్లో కూడా అదే భావం ఉంది. మేడం, ముఖ్యంగా గత ఎన్నికల సమయంలో తెలుగుదేశం పార్టీతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కలిసి వెళ్ళిన పరిస్థితి. ఈసారి ఆయన ఒంటరిగా అన్ని నియోజకవర్గాలు పోటీ దిగుతున్నారు కదా, ఆ ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది ముఖ్యంగా మీ నియోజకవర్గం? ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ వైపే ప్రజలు మొగ్గు చూపుతున్నారండి. ఎందుకంటే మా పథకాలు, అదే సంక్షేమ పథకాలు, మేము చేసిన అభివృద్ధే మాకు శ్రీరామ రక్ష. ఎందుకంటే అన్ని సంక్షేమ పథకాలని ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈ ఆంధ్ర రాష్ట్రంలో మరి సంక్షేమ పథకాలని ప్రవేశపెట్టడమే కాదు, ప్రారంభించడమే కాదు, వాటిని
ఎంతో పారదర్శకంగా చిత్తశుద్ధితో అమలు చేస్తున్న ప్రభుత్వం ఏదైనా ఉందా అంటే అది తెలుగుదేశం ప్రభుత్వమే. రాబోయే రోజుల్లో ఈ సంక్షేమ పథకాల లబ్ధిదారులు, అదేవిధంగా అభివృద్ధి చెందిన గ్రామాలు అభివృద్ధి చూసే ప్రజలు ఓటేస్తారు. ఖచ్చితంగా కాబోయేది ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారే. మళ్ళీ అట్లాగే ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను మరి ఉప్పులేటి కల్పన నేను ఖచ్చితంగా ఎమ్మెల్యేగా కాబోతున్నానని చెప్పి మీకు తెలియదు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమంలో శ్రీరామ రక్షగా మారి ఈ నియోజకవర్గంలోనే కాదు రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు మరోసారి అధికారంలోకి తీసుకువస్తుందంటూ కూడా ఉప్పులేటి కల్పన చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరా పర్సన్ విలియంతో నరేంద్ర, ప్రైమ్ న్యూస్, పామరు.